హాయ్ ఫ్రెండ్స్, మన 30 డేస్ ఛాలెంజ్లో ఈరోజు లాస్ట్ వీడియో. సో మన ఛాలెంజ్ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. సో చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్ ఏంటంటే అసలు ఈ 30 డేస్ ఛాలెంజ్ అంటే ఏందనేసి చాలామంది అడిగారు. సో మన డే 1 వీడియో కంటే ముందు వీడియో ఒకటి చేశాను. సో ఆ వీడియో చూస్తే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. సో అందులో నేను చెప్పాను ఏంటంటే 30 డేస్ ఛాలెంజ్లో ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేస్తాననేసి ఆ వీడియోలో చెప్పడం జరిగింది. సో అదేవిధంగా ఆ 30 డేస్ ఛాలెంజ్లో నేను నా కంటెంట్ ఎలా ఉండాలనుకున్నా అనేది నేను ముందే ఒక నోట్ చేసుకొని ఏ విధంగా చేయాలనేది నేను ఆల్రెడీ ఒక ప్లాన్గా ప్రిపేర్ చేసుకున్నాను. సో ఈ 30 డేస్ ఛాలెంజ్లో ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేయాలి, తర్వాత ఒక్కొక్క టాపిక్ పైన ఒక్కొక్క వీడియో ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ 30 డేస్ ఛాలెంజ్ అనేది ఎంచుకోవడం జరిగింది. సో చాలా వరకు ఇప్పటిదాకా మీరు చాలా యూట్యూబర్స్ని చూడొచ్చు. బట్ ఈ 30 డేస్ ఛాలెంజ్లో నేను నా ప్రతి ఒక్క వీడియోలో చూడండి, ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు ఎవ్రీడే ఒక టాపిక్ పైన నేను వీడియో షూట్ చేసి ఆ వీడియో జనాలకు ఏ విధంగా ఉపయోగపడుతుంది, యూత్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది, అది ఇన్స్పిరేషన్ స్టోరీ కావచ్చు, తర్వాత వాళ్ళ స్ట్రగుల్స్ కావచ్చు, రియల్ లైఫ్ గురించి కావచ్చు, ప్రతి ఒక్కటి నేను ఒక ప్లాన్ ప్రకారంగానే నేను రాసుకున్న తర్వాతనే ఈ వీడియో తీయడం జరుగుతుంది. సో నా ప్రతి వీడియోలో మీరు చూడండి, ఒక్కొక్క టాపిక్ పైన ఉంటే తప్ప నేను ఏదో ఎంటర్టైన్మెంట్ కోసం కాదు, నా 30 డేస్ ఛాలెంజ్లో ఎంతో కొంత ఇంపాక్ట్ ఉండాలి అనే ఉద్దేశంతో ఆ ప్రతి ఒక్క టాపిక్ పైన నేను వీడియో తీయడం జరిగింది. బట్ చాలామంది దాన్ని చూడకపోవచ్చు, తర్వాత కొందరులో ఏముంది అనేసి స్కిప్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. బట్ నేనేమనుకున్నా అంటే యూత్కు కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న సొసైటీ కావచ్చు, ఒక ఇన్స్పిరేషన్ కావచ్చు, లేకపోతే మోటివేషన్ కావచ్చు, లేకపోతే ఈ సొసైటీలో జరుగుతున్న రియల్ లైఫ్ ఏంటనేది చూపించాలనే ఉద్దేశంతో ఈ టాపిక్లు ఎంచుకోవడం జరిగింది. మీరు చూసుకోవచ్చు నా ప్రతి వీడియో, డే 1 వీడియో నుండి డే 29 వీడియో వరకు మీరు ప్రతి ఒక్క వీడియో ఫాలో అప్ అయితే మీకు తెలుస్తుంది అందులో కంటెంట్ ఉందా లేదా అనేది. సో నేను బయటకు వెళ్ళి ఎంత కష్టపడి ఆ వీడియో తీయడానికి ఇబ్బంది పడుతున్నానో అది నాకు తెలుసు. బట్ మీరు చూసి దాన్ని స్కిప్ చేయడమో, లేకపోతే దాంట్లో ఏముందనేసి, కానీ మీరు కావాల్సింది మీకు ఎంటర్టైన్మెంట్ లేకపోతే ఫన్ జోన్ అనుకుంటే నేను ఆ జోన్ ఎంచుకోలేదు. ఎందుకంటే ఈ 30 డేస్ ఛాలెంజ్లో నేను చేసిన వరకు నా వంటుకు నాకు ప్లస్ నేను తీసిన వీడియో కొందరికి ఉపయోగపడే విధంగా ఉండాలా, ఇన్స్పిరేషన్గా ఉండాలా అనే ఉద్దేశంతో ఈ 30 డేస్ ఛాలెంజ్ అనేది తీసుకొని ఇందులో ఎవ్రీడే ఒక్కొక్క టాపిక్ పైన స్ట్రగుల్స్ కావచ్చు, తర్వాత రియల్ లైఫ్ కావచ్చు, రియాలిటీ గురించి నేను చూపించాలనే ఉద్దేశంతో ఈ 30 డేస్ ఛాలెంజ్లో నేను ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. సో చాలా వరకు నా వీడియో చాలా వరకు చూడలేదు అండ్ కొందరు స్కిప్ చేయడము, తర్వాత కొందరు ఇందులో ఏముందనేసి పక్కకు పెట్టేయడము. ఓకే, ఎనీవే, బట్ నేను ఒక వ్యూస్ కోసము సబ్స్క్రైబర్ కోసమో చేయలేదు. నేను ఒక కంటెంట్ ఎంచుకున్నా, దాన్ని చూపించాలా, ఇష్టపడే వాళ్ళు చూస్తారు, ఇష్టపడని వాళ్ళు స్కిప్ చేసి బయటకు వెళ్తారు. సో దాంట్లో నేను చేసిన 100 వీడియోలలో 101 వీడియో హైలైట్ అవుతున్న ఉద్దేశంతో అండ్ నమ్మకంతో నేను కంటిన్యూ అవుతున్నా. బట్ నాకు 101 వీడియో కూడా హైలైట్ కాకపోయినా, అది రీచ్ రాకపోయినా, నేను 1000 వీడియోలు చేసినా సరే 1001 వీడియో దానికోసమైనా నేను ప్రయత్నిస్తూనే ఉంటా. ఆ వీడియో నాకు రీచ్ చేస్తున్న నమ్మకంతో నేను ఎవ్రీడే వీడియోలు అప్లోడ్ చేస్తూనే ఉంటా. సో ఈ 30 డేస్ ఛాలెంజ్ ఉద్దేశం ఇదన్నమాట. నేను ఒక వీడియో అప్లోడ్ చేసేటప్పుడు మనము రియాలిటీ ఏంది, తర్వాత జనాలకు యూత్కు వాళ్ళకు రియాలిటీ తెలవాలనే ఉద్దేశంతో ఈ 30 డేస్ ఛాలెంజ్లో ఎవ్రీడే ఒక టాపిక్ పైన వీడియోలు తీయడము, తర్వాత అప్లోడ్ చేయడము. సో ఇదంతా పక్కన పెడితే అసలు డే 1 వీడియోలో మనం చెప్పాం కదా, కంటెంట్ క్రియేషన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది ఆ వీడియోలో నేను చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న రోజుల్లో కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా సరే, మీరు ఎక్కడికి వెళ్ళినా సరే కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా, లేకపోతే నీ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకోవాలనుకున్నా, మనకు ఖచ్చితంగా కంటెంట్ క్రియేషన్ అనేది ఎంతో ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు చేసుకున్న బిజినెస్ 10 మందికి తెలవాలన్నా, నువ్వు స్టార్ట్ చేసిన ఒక బిజినెస్ నలుగురు మీ షాప్కి రావాలన్నా, మీ బిజినెస్ గురించి తెలుసుకోవాలన్నా ఈ కంటెంట్ క్రియేషన్ ద్వారానే అవుతుంది. ముఖేష్ అంబానీ లాంటి వారు కావచ్చు, లేకపోతే చాలా పెద్ద వ్యాపారవేత్తలు కూడా వాళ్ళకు ఒక ఐడియా అనేది ఉంటుంది. సో సోషల్ మీడియాలో ఒక ఐడియా అనేది ఉంటుంది. సో వాళ్ళకంటే మనం ధనవంతులం కాదు. సో అలాంటి వాళ్ళే ఒక సోషల్ మీడియాలో ఐడి క్రియేట్ చేసుకొని వాళ్ళ బిజినెస్కి సంబంధించింది కానీ, లేకపోతే వాళ్ళ లైఫ్కు సంబంధించినది కానీ సోషల్ మీడియాలో వాళ్ళు యాక్టివ్గా ఉంటారు. బట్ మనం ఏం చేస్తున్నాము, సోషల్ మీడియా అనగానే అదొక వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారు, లేకపోతే దీనివల్ల మనకు ఉపయోగం ఏమనుకుంటారు. సో చాలామంది ఈ థాట్లను ఉంటారు. బట్ అది రియాలిటీ కాదు, మన నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సో ఇది మంచి సోషల్ మీడియా అనేది ఒక మంచి ప్లాట్ఫామ్. నువ్వు
మార్చుకునే విధంగా నిన్ను నువ్వు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. నేను ఈ 30 డేస్ వీడియోలలో ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా. సో ఇందులో మీరు అబ్జర్వ్ చేసినో లేదో కానీ కన్సిస్టెన్సీ అనేది మ్యాటర్స్. ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటే మన లైఫ్లో మనం ఎదగాలన్నా, మన లైఫ్లో మనం ముందుకెళ్ళాలన్నా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఆ కన్సిస్టెన్సీ లేకపోతే లైఫ్లో మనము గ్రోత్ అనేది ఉండదు, మన లైఫ్లోనే గ్రోత్ అనేది ఉండదు. సో ఈ 30 డే ఛాలెంజ్లో మెయిన్ మోటో ఏంటంటే ఈ కన్సిస్టెన్సీ అనేది మనము ఫాలో అప్ చేస్తామా లేదా, సో ఈ కన్సిస్టెన్సీగా మనం ఉండగలుగుతామా లేదా, కన్సిస్టెన్సీగా మనం ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేస్తామా లేదా అనేది మ్యాటర్స్ అన్నమాట. సో చాలామంది డే 1 నుండి లేకపోతే మనం స్టార్ట్ చేసేటప్పుడు కానీ కొద్దిగా యాక్టివ్గా కానీ కొద్దిగా ఎనర్జెటిక్గా చేస్తాం. బట్ రాను మనకు కొద్దిగా మన ఎనర్జీ తగ్గడమో లేకపోతే ఇంట్రెస్ట్ తగ్గడమో ఏదో కొన్ని రకాలుగా మనము దాన్ని రిమూవ్ చేయడమో లేకపోతే క్విట్ అయిపోవడమో చేస్తాము. బట్ ఈ కన్సిస్టెన్సీ ఉండడం వల్ల స్టిల్ నువ్వు అనుకున్న పని డే 1 నుండి నువ్వు అయ్యే వరకు అదే స్టాండ్ పైన ఉండడం. సో అది కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అంటారు. సో అది ఫాలో చేస్తే మన జీవితంలో మనల్ని మనము అప్గ్రేడ్ చేసుకుంటాము. సో మన లైఫ్లో గ్రోత్ అనేది ఉంటుంది. సో మెయిన్ మోటో ఇది అన్నమాట, కన్సిస్టెన్సీ. సో అందుకే చూడండి, మీరు నా ప్రతి డే 1 వీడియో నుండి డే 29 వీడియో వరకు కూడా నేను కన్సిస్టెన్సీ అనే మాట ఏ ఒక్క వీడియోలో కూడా చెప్పాలి. ఎందుకంటే అరే నేను ఎప్పుడైనా కన్సిస్టెన్సీ అని చెప్పిన తర్వాత నేనే ఎక్కడైనా వీడియోలు తీసేటప్పుడు డ్రాప్ అయినా లేకపోతే నేను 30 డేస్ ఛాలెంజ్ తీసుకున్న తర్వాత 30 వీడియోస్ చేయకపోతే ఆ మాటకు అసలు వాల్యూ ఉండదు. సో కన్సిస్టెన్సీ అనే మాట నేను ఏ ఒక్క వీడియోలో పడలేదు. మనము ఈ సోషల్ మీడియాలో ఎదగాలంటే మన కంటెంట్ క్రియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. మన పర్సనల్ బ్రాండ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మన లైఫ్ని అప్డేట్ చేసుకోవచ్చు, మన లైఫ్లో చాలా ఎర్నింగ్స్ ఈ సోషల్ మీడియా ద్వారానే మనం పొందవచ్చు. మీరు కూడా కంటెంట్ క్రియేషన్ స్టార్ట్ చేయండి. కంటెంట్ క్రియేషన్ అనేది ఈ రోజుల్లో మోస్ట్ ఇంపార్టెంట్ వెపన్ లాగా చెప్పుకోవచ్చు. సో ఇంకా నా వీడియోలు మీరు చూడకపోయినా పర్లేదు, కానీ నేను చెప్పేది ఏంటంటే కంటెంట్ క్రియేషన్ అనేది స్టార్ట్ చేయండి. సో కొద్ది గొప్ప మీరు ఒక స్టెప్ ముందరికి వేస్తారు. సో అందులో సక్సెస్ అవుతారా కాదనేది సెకండరీ. బట్ మీరు ఆ స్టెప్ వేస్తేనే కదా మీరు సక్సెస్ అవుతారా కాదా, లేకపోతే మనం అందులో సస్టైన్గా ఉండగలుగుతామో లేదా అనేది తెలిసేది. మీరు అసలే మొత్తానికి స్టెప్ వేయకుండా అందులో మాకు సక్సెస్ ఉంటుందా లేదా అని భయపడుకుంటూ ఆలోచించుకుంటుంటే లైఫ్లో ఎదగడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది. సో మనం ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకున్న నెగటివిటీ సంబంధించిన థింగ్స్ ఏమైనా ఉంటే వీటిని పక్కకు పెట్టేసి ఓన్లీ పాజిటివ్గా వెళ్ళాలి. మనం సక్సెస్ అవుతాము, మన పైన మనకు నమ్మకం ఉండి ఆ పని మనకు నచ్చే విధంగా మనకు ఇష్టంతో చేసుకుంటూ పోతే లైఫ్లో సక్సెస్ అనేది అవుతాము. అండ్ మన లైఫ్లో మనం ఎదగాలంటే ఇవి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. మన సోషల్ మీడియాలో కావచ్చు, లేకపోతే ఈ కంటెంట్ మంచి ఒక సక్సెస్ఫుల్ కంటెంట్ క్రియేటర్ కావాలనుకుంటే మన కన్సిస్టెన్సీ అనేది మెయింటైన్ చేయండి. తర్వాత మన పైన మనకు నమ్మకం ఉంచుకోండి. తర్వాత పట్టుదలతో పని చేయండి. సో ఈ 3 మనము ఎప్పుడైతే నిర్వర్తించుకుంటామో ఖచ్చితంగా మనము ఒక సక్సెస్ఫుల్ కంటెంట్ క్రియేటర్ అనేది అవుతాము. సో ఎగ్జాంపుల్ మీకు చెప్తా వినండి. మనకు నార్త్ సైడ్ చూడండి, సౌరవ్ జోషి అనే ఒక వ్యక్తి ఉంటాడు. సో మీకు ఒకవేళ మీకు టైం ఉంటే, ఫ్రీ టైం ఉంటే యూట్యూబ్లోకి వెళ్ళి సౌరవ్ జోషి అనేసి ఆయన ఫస్ట్ వీడియో కొట్టండి. ఆయన ఏ స్టేజ్ నుంచి ఇప్పుడు ఏ స్టేజ్ వరకు వచ్చారు, సో ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది మీకు సింపుల్గా అర్థమైపోతుంది. లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది. సో చూడండి, మీకు కంటెంట్ క్రియేటర్స్ ద్వారా మన లైఫ్ ఎలా చేంజ్ చేసుకోవచ్చు అనేది మీకు తెలుస్తుంది. బట్ ఆయన ప్రతిసారి ఆయన వీడియోలో కూడా చెప్తారు కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అని. సో కన్సిస్టెన్సీ మ్యాటర్స్ ఏంటంటే మనం చేసే పని ఫోకస్గా చేయాలి, ఒకటే తీరుగా ఉండాలి, దానిపైన ఇష్టంతో నమ్మకంతో అదే పనిగా మనము ఇష్టంగా నిర్వర్తించుకుంటూ పని చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది నీకు ఈ రోజు రాకపోయినా ఏదో ఒక రోజు వస్తుంది. బట్ మనము ఆ పని పైన ఇష్టంతో నమ్మకంతో చేసుకుంటూ పోతే మనకు సక్సెస్ అనేది వస్తుంది. సో ఆయన అదే చేసిండు. సో కన్సిస్టెన్సీగా ఎవ్రీడే ఒక వీడియో అప్లోడ్ చేయడము, అట్లా 365 డేస్ ఎవ్రీడే వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఏదో ఒక రోజు ఆయన కూడా సక్సెస్ వస్తాయని నమ్మకంతో ఆయన చేసుకుంటూ పోయి ఇప్పుడు ఇండియాలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ టాప్ 1లో ఉన్న వ్యక్తి సౌరవ్ జోషి. సో ఇంకా చెప్పాలంటే మన వరల్డ్లోనే మిస్టర్ బీస్ట్ అనే యూట్యూబర్ ఉంటారు. సో ఆయన కూడా స్టార్ట్ చేసిన యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఒక 1-2 ఇయర్స్ వరకు అసలు వ్యూవర్స్ కానీ లేకపోతే సబ్స్క్రైబర్స్ కానీ అసలు పెరగలేదు. కానీ ఆయన ఎక్కడ కూడా డిమోటివేట్ అయ్యి ఆయన క్విట్ అయిపోలేదు. సో ఆయన చేసుకుంటూ వెళ్తే ఆయనకి ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది. సో కన్సిస్టెన్సీగా మనము వర్క్ చేయాలా అనేసి ఆయన నమ్ముకొని అదే పనిగా చేసుకుంటూ వెళ్ళాడు. సో ఈరోజు వరల్డ్లోనే ద బెస్ట్ అండ్ మోస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబర్ ఎర్నింగ్స్ చేస్తున్న వ్యక్తి ఎవరనంటే మిస్టర్ బీస్ట్. సో మీకు కూడా ఒకవేళ టైం ఉంటే ఆయనది కూడా యూట్యూబ్లో చూడండి. సో మీకు
తెలుస్తుంది ఆయన లైఫ్ స్టైల్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉన్నది అనేది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, మనం ఒక ప్రైవేట్ జాబ్ చేస్తున్నా సరే, ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా ఒక వర్క్ చేస్తున్నా సరే, మనకు కావాల్సిన ఎర్నింగ్స్ అనేది రావు. ఎందుకంటే మనము సంపాదించిన ఈ సెక్టర్లో మనము మన ఫ్యామిలీ బతకగలుగుతాం. బట్ మన ఫ్యూచర్ కావచ్చు, లేకపోతే మనం ఇంకా ఎక్స్పాన్సివ్గా కొద్దిగా లగ్జరీ లైఫ్ని మనము చూడాలన్నా, లేకపోతే మనం ఎంజాయ్ చేయాలంటే ఇందులో మనము చేయలేము. ఎందుకంటే ఆ ఖర్చులలోనే మన ఫ్యామిలీని మనము పోషించుకోవడంలో సరిపోతుంది. బట్ మనకు మన లైఫ్ ఇది కాదు, మనం ఇంకా ఏదో చేయాలి అనే ఉద్దేశము, లేకపోతే మనం ఇంకా ఎర్నింగ్ చేయాలి, మన థాట్ అనేది ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. సో మనము బిలియనర్ కాకపోయినా సరే, కానీ ఆ ప్రాసెస్లో ఆలోచించాలి. నేను బిలియనర్ కావచ్చు, సో బిలియనరు అయితే ఆ థాట్ పెట్టుకుంటే కనీసం అవి కాకపోయినా దాని కింది స్టేజ్కి అయినా మనం వస్తాం. అసలు మనము ఆ థాట్ గురించి ఆలోచించకుండా, సో ఆ విధంగా మనం ఆలోచించకుండా కింది స్టేజ్లో ఉంటే మనం ఇంకా కిందికి వెళ్ళిపోతాం. బట్ మన సక్సెస్ ఆ రీచ్ అవుతామో లేదా అనేది పక్కన పెట్టేసి మనం ఆ థాట్ అయితే రావాలి. సో అప్పుడు మనము అలాంటివి ఉంచుకుంటే దానికోసం మనం ప్రయత్నిస్తాము. సో అక్కడి వరకు వెళ్ళకపోయినా దాని కింది స్టేజ్కైనా రావడానికి ఛాన్సెస్ అనేవి ఉంటాయి. సో అందుకనేసి మీరు కూడా పాజిటివ్ థాట్ తోటి మనం చేసే పనిలో ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతానని, పాజిటివ్ థాట్స్ తోటి మనం చేసే పని ఖచ్చితంగా నేను సక్సెస్ అవుతానని నమ్మకంతో ముందుకు వెళ్ళాలి తప్ప మనం నెగటివిటీ పెట్టుకొని, సో మనల్ని మనం తక్కువ అంచనా వేసుకొని డిమోటివేట్ అయ్యి, సో ఇలాంటివి చేసుకుంటే మాత్రం లైఫ్లో మన గ్రోత్ అనేది ఉండదు. ఈ కన్సిస్టెన్సీ ఎంత ఇంప్రూవ్ చేస్తా అంటే మీ లైఫ్లో మీరు చూడలేని సక్సెస్ని కళ్ళ ముందు ఉంచుతుంది. సో అందుకని మీరు కన్సిస్టెన్సీగా ఉండండి. తర్వాత దాంతోపాటు ఓకే కూడా ఉండాలి. ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో మనం అనుకున్నంత ఈజీగా ఉండదు మన సక్సెస్ అనేది. సో ఇప్పుడు సౌరవ్ జోషి అనే అతను ఉన్నాడు. సో ఆయనకు దగ్గర ఒక 6 నుంచి 7-8 years వరకు టైం పట్టింది అన్నమాట. ఆయన అనుకున్న గోలు, తర్వాత ఆయన చేసిన పనికి తగిన ఫలితం దొరకడానికి ఇంత స్పాన్ అనేది ఈ 6 to 8, 9 years వరకు టైం పట్టింది. ఇప్పుడు మిస్టర్ బీస్ట్ అనే ఆయన కూడా అంతే. ఆయనకు అసలు 1-2 years వరకు అసలు సబ్స్క్రైబర్స్ కావచ్చు, లేకపోతే వ్యూవర్స్ కానీ అసలు రాలేదు. ఆయన అట్లనే అనేసి అక్కడనే ఆగిపోలేదు. సో ఆయన పని చేసుకుంటూ అట్లా కన్సిస్టెన్సీ మ్యాటర్స్ అని తెలుసుకొని ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్ళాడు. సో మీరు కూడా పదే కన్సిస్టెన్సీ ఎందుకు చెప్తున్నా అంటే, దీనివల్ల మన లైఫ్లో చాలా చేంజెస్ వస్తాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనకు ఈ సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ కానీ, తర్వాత మన ఉన్న రిలేటివ్స్ కావచ్చు, తర్వాత మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ ఎవరు సపోర్ట్ చేయరు. ఈవెన్ మన ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయరు. సో స్టిల్ నా విషయంలో కూడా అంతే. ఎందుకు చేస్తారు? ఎవరి లైఫ్ వాళ్ళది. సో ఈ ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు, తర్వాత ఫ్యామిలీ సపోర్ట్ చేస్తారు, తర్వాత రిలేటివ్స్ సపోర్ట్ చేస్తారు అని అనుకోవడం తప్పు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరు సపోర్ట్ చేయరు. బట్ సో నీ సక్సెస్ కోసం నువ్వు వెయిట్ చేస్తుంటే ఆ సక్సెస్ వచ్చినప్పుడు వాళ్ళకు ఆ సక్సెస్ సమాధానం అవుతుంది. సో అందుకనేసి ఎవరి సహాయం కోసం ఆశించకు. ఎవరు నిన్ను ఎవరు సపోర్ట్ చేస్తారని నువ్వు ఇంకొకరి సపోర్ట్ కోసము వెయిట్ చేయకు. సో నీ పని నువ్వు నిర్వర్తించుకుంటే ఏదో ఒక రోజు నీ సక్సెస్ వాళ్ళకి సమాధానం అవుతుంది. సో అందుకని ఎవరిపైన డిపెండ్ అవ్వకండి. ముఖ్యంగా ఈ సోషల్ మీడియాలో మనము వచ్చినప్పుడు మనపైన మన నమ్మకంతో, ఓపికతోటి చేసుకుంటూ వెళ్తే మనకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకరిపైన మనం డిపెండ్ అయినామంటే ఆల్మోస్ట్ మనము మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది లేనట్టే. ఎందుకంటే మనకు ఒక స్టాండ్ మనం మన లైఫ్లో తీసుకోలేనంత వరకు వేరేవాడు వచ్చి మన డెసిషన్ కావచ్చు, లేకపోతే మన లైఫ్ని కావచ్చు, వాడు జడ్జ్ చేస్తారు. సో అందుకనేసి మనకు ఒక క్లారిటీగా ఒక విజన్ ఉండాలి. సో మనం చేసే పనిలో మనకు నమ్మకం ఉండాలి. మనం చేస్తున్న దాంట్లో మనం సంతోషంగా మనకి ఇష్టంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. ఎవరి మాట వినొద్దు. ఈ సొసైటీలో ఒకటి చెడిపోవాలనే చూస్తారు తప్ప, ఒకరిని చెడగొట్టాలనే చూస్తారు తప్ప, ఒకరిని ఎదుగుదలని ఎవరు ప్రోత్సహించారు. ఈవెన్ మన సొసైటీలో చాలా ఇలాంటివి ఉంటాయి. ఇవి అందరికీ తెలిసిన విషయాలే. పర్సనల్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ మనము ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. సక్సెస్ అనేది కంపల్సరీ వస్తుంది. సో ఈ 30 days వీడియో కంప్లీట్ చేసిన, సో అది కన్సిస్టెన్సీ అనే మ్యాటర్స్ ద్వారానే. సో ఆ కన్సిస్టెన్సీ ఉండడం వల్లనే సక్సెస్ఫుల్గా మీ సపోర్ట్ తోటి సో ఈ వీడియోలు అప్లోడ్ చేయడము తర్వాత జరిగింది. మీ లైఫ్లో కూడా ఛాలెంజెస్ అనేటివి పెట్టుకోండి. ఎందుకంటే నేను ఈరోజు 5 o'clock లేస్తా. సో అది కూడా ఒక ఛాలెంజ్. ఆఫ్టర్ 1 month తర్వాత నేను అలా ఇంత సంపాదిస్తా అని పెట్టుకుని, 1 year తర్వాత నా లైఫ్ ఇలా ఉండాలని ఒక ఛాలెంజ్ పెట్టుకొని దానికి అనుగుణంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. ఈ ఛాలెంజ్ చేయడం వల్ల ఏంటంటే మన లైఫ్లో మనము టైం వేస్ట్ చేసుకోము. తర్వాత మనకు ఒక విజన్ ఉంటుంది. ఈ ఛాలెంజ్ అరే నేను ఈ టైంకు ఇది చేయాలి, సో నేను ఇది పెట్టుకున్నా కాబట్టి ఈ టైంలో నేను కంప్లీట్ చేసుకోవాలి అనే మీ మైండ్కు సిగ్నల్ ఇస్తా అన్నమాట. సో మీరు అలా ఛాలెంజెస్ పెట్టుకోవడం వల్ల. ఫ్రెండ్స్, ఫైనల్గా నేను చెప్పాలనుకునేది ఏంటంటే,
మన లైఫ్లో ఛాలెంజెస్ అనేటివి ఉండాలి. సో మన లైఫ్లో మనం ఒక పని చేసేటప్పుడు ఇష్టంగా చేసుకోవాలి. దానికోసం మనం ఎవ్రీడే కన్సిస్టెన్సీగా వర్క్ చేసుకోవాలి. మన లైఫ్ మనకు ముందుకెళ్ళాలంటే కీ రోల్ లాగా ప్లే చేసేటివి ఈ రెండే, కన్సిస్టెన్సీ అండ్ ఓపిక. సో ఇవి ఉండడం వల్ల మన లైఫ్ అనేది చాలా ముందుకెళ్తుంది. మన వీడియోని ఖచ్చితంగా చూడండి. సో అందులో కంటెంట్ ఉంటుంది. సో దాంట్లో వాల్యుబుల్ మ్యాటరే ఉంది. సో అన్వెంటెడ్ మ్యాటర్స్ కానీ లేకపోతే బోల్డ్ కంటెంట్ కానీ లేదు. సో అందులో ప్యూర్ కంటెంట్ అండ్ మనకు యూస్ఫుల్ అయ్యే కంటెంట్ ఉంది. సో ప్లీజ్ ఒకసారి మన వీడియోలో వెళ్ళి చూడండి. సో దాంట్లో ఖచ్చితంగా మీకు కొద్దిగా మీ టైం వేస్ట్ కాకుండా ఏదో ఒక విషయాన్ని మీరు నేర్చుకుంటారు. ఇంకా ఎవరైనా మన వీడియోని చూడకపోతే ప్లీజ్ వెళ్ళి మన వీడియోలో చూడండి. ఖచ్చితంగా అందులో వాల్యుబుల్ మ్యాటర్స్ ఉంటుంది. సో రియల్ లైఫ్ గురించి చూపించాను. ఆ వీడియోని చూసిన తర్వాత కామెంట్ చేయండి, లైక్ చేయండి, తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ నా ఛాలెంజెస్ ఏంటి అనేది మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. సో అంతవరకు ఉంటాను. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, జై హింద్.